ఈరోజు ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేయడానికి వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరూ భారీ ర్యాలీలో పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసినటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి మీ అందరికీ గ్రామ పెద్దలు, నాయకులు, పాత్రికేయ మిత్రులు, వాద్య బృందం ప్రతి ఒక్కరికి ముందుగా పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నిజంగా సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరులోనే అంతర్భాగంగా లేదు అని ఊహించుకోవడానికి కూడా అలవి కానటువంటి పరిస్థితి. ఎందుకు చెబుతున్నామంటే ఈరోజు చాలా మంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు బహుశా అందరికీ తెలుసో లేదో ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పినటువంటి మాట, ఈ రాష్ట్రంలో 25 పార్లమెంట్ ఉన్నాయి. 25 పార్లమెంట్ నియోజకవర్గాలని పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా చేస్తానన్నాడు. దానికి ముందుగానే మాకు సంబంధించి పార్టీ పరంగా కూడా ఎవరైతే నేను ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నానో ఎన్నికలకు ముందే జిల్లాలను విభజిస్తానని చెప్పి మమ్మల్ని అందరూ కూడా పార్లమెంటరీకి ఒక జిల్లా అధ్యక్షుడు చేసి ఆ జిల్లా అధ్యక్షుడికి 7 నియోజకవర్గాలు అప్పచెప్పి 7 పార్లమెంట్ జిల్లాలు కాబోతున్నాయి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక జిల్లాను ఏర్పాటు చేయబోతున్నాం. అందులో భాగంగా ఈరోజు పార్లమెంట్ కి పార్టీ పరంగా ముందు సంస్థాగతంగా పార్టీ నిర్మాణంలో భాగంగా జిల్లాలకు సంబంధించి అధ్యక్షులను నియమిస్తున్నామని చెప్పి ప్రకటించారు. ఆ తర్వాత సర్వేపల్లి నియోజకవర్గం ఈరోజు బాలాజీ జిల్లాలో కలిసిపోతుంది అని చెప్పి అనేక మంది ఆందోళన చెందారు. చాలా మంది వచ్చారు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లి, సార్ సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరుకి కోటవేట దూరంలో ఉండేటువంటి ప్రదేశం కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోని అంతర్భాగంగా కొనసాగించండి అంటే ఈ ప్రాంతానికి సంబంధించి భౌగోళిక స్వరూపం తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి, ఈ ప్రాంతం నెల్లూరుకి ఎంత దూరంలో ఉంటుందో తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఒక మాట అన్నాడు. నెల్లూరు జిల్లాలో సర్వేపల్లిని కొనసాగించడం ధర్మబద్ధమైనటువంటిదే. కానీ ఒకవేళ మనం అటువంటి నిర్ణయాలు తీసుకుంటే పార్లమెంట్ నుంచి నియోజకవర్గాలు విడగొడితే బహుశా పొరుగున ఉన్నటువంటి తెలంగాణలో ఏ విధంగా అయితే 9 జిల్లాల తెలంగాణ 36 జిల్లాలుగా మారిందో అదేవిధంగా మనకు కూడా 50 జిల్లాల పరిస్థితికి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంటుందేమోనని చెప్పి ఆయన ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఆలోచిద్దాం, మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఏ విధంగా అయితే హైదరాబాద్ వదులుకున్న తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత మనోవేదనకి గురయ్యారో నెల్లూరు జిల్లాను వదులుకుంటే సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా కలత చెందుతారు అని చెప్పినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు స్పందించి కమిటీకి నివేదించి చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీకి నచ్చజెప్పి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరులో కొనసాగించేటువంటి విధంగా నోటిఫికేషన్ జారీ చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి మనందరం జీవితకాలం రుణపడి ఉండాలని చెప్పి అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆలోచన చేద్దాం. వ్యవసాయం ప్రధానంగా ఈరోజు వ్యవసాయ ఆధారితమైనటువంటి నియోజకవర్గం. ఈరోజు సాగునీరు కావాలి అంటే జిల్లాకి ప్రాంతానికి సంబంధించి తలమానికమైనటువంటి సోమశిల రిజర్వాయర్ నెల్లూరు జిల్లాలో ఉంది. ఒకవేళ మనం బాలాజీ జిల్లాకు వెళ్ళిపోతే
ఎవరైనా శాసనసభ్యులుగా ఉండొచ్చు ఈ ప్రాంతానికి సంబంధించి భావితరాల్లో ఎవరైనా ప్రాతినిధ్యం వహించచ్చు. కానీ ఎవరు ప్రాతినిధ్యం వహించినా ఆ వ్యక్తి నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు జిల్లాలో మీటింగ్ లో పాల్గొనేటువంటి అవకాశం ఉండదు. సాగునీటి సలహా మండలి సమావేశాల్లో భాగస్వామి కాలేదు. అటువంటి పరిస్థితుల్లో ఆ పక్కన ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో శాసనసభ్యులు ఎవరైతే ఉంటారో సాధారణంగా మా నియోజకవర్గానికి వేరుగా నివేదించిన తర్వాత మాత్రమే పొరుగు జిల్లాలకు నీరు అందించండి అని అంటారు. మనం గెలవలేం, చెప్పుకోలేం. కాకపోతే అక్కడ సాగునీరు దగ్గరకు వచ్చేటప్పటికి సోమశిల వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి సోమశిల నుంచి నెల్లూరు డెల్టాకి నీళ్లు విడుదల చేయాలన్నా, సోమశిలకు సంబంధించి కండలేరు ప్రాంతానికి నీళ్లు విడుదల చేయాలన్నా మనం ప్రధానంగా పొరుగు జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల మీద అధికారుల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితులు. అదే ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగిస్తే నేను మీ ప్రతినిధిగా మీ ఇంటి బిడ్డగా వెళ్లి ఈ ప్రాంత రైతాంగ ప్రయోజనాలను కాపాడడానికి నాతో పాటు భారతరాల్లో ఏ శాసనసభ్యులు వచ్చినా సరే గలం తిప్పడానికి అవకాశం ఏర్పడుతుంది. దాని ద్వారా రైతాంగానికి సమృద్ధిగా సాగునీరు తెచ్చి పంటలు పండించేటువంటి వెసులుబాటు కలిగించడానికి సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో అంతర్భాగంగా కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. దానితో పాటు రైతులు పంటలు పండించుకుంటారు. గిట్టుబాటు ధరకి మిల్లర్లకు కొనాలి. మిల్లర్ల దగ్గరికి వెళ్తే పొరుగున ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో మాత్రమే రైస్ మిల్లు ఉన్నాయి. మనకు సంబంధించి మనం బాలాజీ జిల్లాలో కలిపితే మనకి సాధారణంగా దాదాపుగా రైస్ మిల్లులు పెద్దవి లేనివని చెప్పాలి. ఏదో 2-3 మిల్లులు మినహాయిస్తే ఒకవేళ అదే ఉత్పన్నం అయితే ఆ పరిస్థితి ఏర్పడితే జిల్లాలో పొరుగు జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ అధికారులు కానీ ముందు మా జిల్లాలో ఉన్నటువంటి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి వెళ్లడానికి చెప్పి మిగిలిన తర్వాత పక్క వాళ్ళకి అవకాశం ఇద్దామంటే మనం ధాన్యాన్ని ఏ విధంగా అమ్ముకోవాలనేటువంటిది ఊహించుకోవడానికి కూడా అలుగుతున్నటువంటి సమస్య. కాబట్టి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో అంతర్భాగం అయింది కాబట్టి ప్రధానంగా ఉన్నటువంటి కోవూరు నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం నుంచి మనం ధాన్యాన్ని నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రైతు మిల్లర్ల దగ్గర ఈరోజు గిట్టుబాటు ధరకి వాళ్ళకి తోలడానికి అవకాశం ఏర్పడిందా లేదా అనేటువంటిది ప్రతి ఒక్క రైతు ఆలోచన చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఉద్యోగస్తులకు సంబంధించి పాపం ఉద్యోగస్తులు ఈ ప్రాంతానికి సంబంధించి నెల్లూరు జిల్లాలో అనేక రోజులుగా ఉన్నారు. ఈరోజు ఎప్పుడన్నా అనిపిస్తుంది శాసనసభ్యులుగా పనిచేశాం, తెలంగాణ ఏర్పడింది. ఆ తర్వాత అక్కడికి వెళితే అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వీళ్ళు పొరుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదన్నట్టుగా ఉండేవాడు. మేము అనుకునేవాళ్ళం, ఒరే మన రాష్ట్రంగా అనేటువంటి రాష్ట్రంలో శాసనసభ్యులుగా ఎంత అవమానకర రీతిలో మన పట్ల వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇతర రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు ఎంత దౌర్భాగ్యం మనం దాఖలించింది. ఈరోజు హైదరాబాద్ లో ఉండి అదే శాసనసభ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక శాసనసభ భారత శాసనసభలో సభ్యులుగా వెళ్తే అక్కడ ఉన్నటువంటి తెలంగాణ శాసనసభ్యులకు ఒక రకమైనటువంటి గౌరవం, తెలంగాణ శాసనసభ్యులకు ఒక రకమైనటువంటి మర్యాద, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు పోతే ఎక్కడన్నా పోతే మీరు ఎక్కడ వాళ్ళు అంటే తెలంగాణ వాళ్ళంటే వాళ్ళంటే సార్ అన్నాడు, ఆంధ్ర వాళ్ళంటే కాస్త ఆగండి సార్ అన్నాడు. శాసనసభ్యులుగా ఉన్నటువంటి మాకే అటువంటి పరిస్థితి ఏర్పడితే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు నెల్లూరు జిల్లాలో పొరుగు జిల్లాలో ఉంటే వారికి ఎంత గౌరవ మర్యాదలు దక్కుతాయనేటువంటిది మనం ఊహించుకోగలము అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎంతో మంది ఉద్యోగస్తులు ఈరోజు ఉద్యోగస్తులు ఉద్యోగం చేయడానికి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి బిడ్డలు నెల్లూరులో చదువుకుంటారు. వాళ్ళని వదిలిపెట్టి ఈరోజు పాపం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి రేపు పోలీసు విభాగానికి సంబంధించి నిన్నటి వరకు గుంటూరు రేంజ్ లో ఉంది మన నియోజకవర్గం, మన జిల్లా నెల్లూరు జిల్లా. ఈరోజు 3 విభజిస్తే ఇవి రాయలసీమకు వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. అంటే నిన్నటి దాకా మన చోట పనిచేస్తున్నటువంటి మన పొరుగులో ఉన్నటువంటి గూడూరు, వెంకటగిరి, సూళ్ళూరుపేటకు సంబంధించినటువంటి కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్ఐ దగ్గర నుంచి సిఐ దగ్గర నుంచి ఇతర సిబ్బంది కూడా ఈరోజు జోన్ల నియామకంలో వాళ్ళ కర్నూలు జోలుకో అనంతపురం జోలుకో వెళ్ళిపోతే పాపం ఇక్కడ స్థిరపడినటువంటి వాళ్ళు ఎంత మనోవేదనకు గురవుతారో, వాళ్ళని దూరంగా ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులు ఎంత బాధకి లోనవుతారనేటువంటి వర్ణాతీతం. కాబట్టి ఉద్యోగస్తులకు సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడ ఎవరికైనటువంటి ఇబ్బందులు లేకుండా తీసుకొచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. ఎందుకంటే పాపం సచివాలయ సిబ్బంది నిరుద్యోగులు ఏదో పాపం గ్రూపానికి ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలు ఈరోజు సచివాలయంలో ఉద్యోగాలు వచ్చింది, ప్రభుత్వ ఉద్యోగం అవకాశం వచ్చిందని చెప్పి ఇక్కడ చేయాలి. ఈరోజు కొంత దూరంలో ఉన్నటువంటి నెల్లూరులో చదువుకుంటున్నారు, రేపు అవకాశం వస్తుంది. పాపం ఐఏఎస్ సెలెక్ట్ అయ్యడానికి గ్రూప్ 1 కింద వెళ్ళడానికి పుష్కలంగా ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి అవకాశాలు ఉన్నాయి. అటువంటి పిల్లల్ని ఈరోజు బాలాజీ జిల్లాకి వెళ్ళిపోతే
పలానా జిల్లాలో ఎక్కడో దగ్గర ఒక పంచాయతీ సెక్రటరీ గానో లేకపోతే ఒక సచివాలయ సిబ్బంది గానో ఏదో ఒక నియోజకవర్గానికి సంబంధించి దూరంగా వేస్తే పాపం అక్కడ నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ చదువుకునేటువంటిది సాధ్యమవుతుందా? వాళ్ళ పాపం దానికి సంబంధించి ఉద్యోగాలు వదులుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడాలనేటువంటిది ఒకసారి మనందరం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఉద్యోగాలకు సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించి ఊరట కలిగించినటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సగర్వంగా చెప్పాలి. ఈరోజు అందుకనే ఉద్యోగస్తుల పట్ల ఈ ప్రభుత్వానికి సానుభూతి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఉద్యోగుల పట్ల ప్రేమ అభిమానాలు అపారమైనటువంటివి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఉద్యోగస్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నమ్మకం విశ్వాసం ఉంది. కాబట్టి ఉద్యోగస్తులు అందరినీ కూడా కోరుకుంటున్న సున్నితమైనటువంటి పిఆర్సీ సమస్యలు కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోగలుగుతామని చెప్పేటువంటి ఆశాభావం నాకుంది. నేను ఆశిస్తున్నా తప్పనిసరిగా పిఆర్సీ సమస్యలు కూడా ప్రభుత్వం సిబ్బందితో అందరం చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి మీరు చదువు చూపించండి అని చెప్పి మీ ద్వారా నేను ఈరోజు ఉన్నటువంటి ఉద్యోగస్తులను కోరుకుంటున్నాను. కాకపోతే ఈరోజు పాపం సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి చాలా మంది ఉద్యోగస్తులు బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం అలవాటు చేసుకుంటున్నారు. ఏదైనా మేము చెప్పినటువంటి విధానం ప్రకారం కాకపోతే మేము మీ అంటూ చూస్తామన్నట్టుగా వాట్సాప్ లో మెసేజ్లు పెట్టున్నారు. నేను ఈ సందర్భంగా మీ అందరికి ఒకే విషయం తెలియజేస్తున్నా. ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు, గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మందిని ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక మహానాయకుడు అనేక రకాలుగా చివరికి సిఐలు పట్టుకుని 10 మంది ముందు యూజ్లెస్ ఫెలో అధికారులు పట్టుకుని పనికిమాల వాడా అని చెప్పి 10 మంది బహిరంగంగా దూషించినటువంటి వ్యక్తులు ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు మీరు బెదిరిస్తారు, అధికారంలో లేనప్పుడు బ్లాక్మెయిల్ చేస్తారు. కాబట్టి ఈరోజు దీనికి సంబంధించి ఎట్లా ఇవ్వకుండా పోతానంటున్నాడు, ఎట్లా ఇచ్చారనేటువంటి దానికి ఒక్క రోజైనా సరే సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగించారని చెప్పి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు చెప్తుంటే పాపం కొంతమంది మాత్రం ఇవ్వకుండా పోతే మా సత్తా చూపిస్తామని చెప్పి చెప్తున్నారు. ఇవ్వకుండా పోతే మీరు చూపించే సహాయం వెలుగునేది రాలేదు. మీరేం చేసేవాళ్ళు ఈ ప్రాంత ప్రయోజనాలు ఇవ్వటం రాజకీయంగా రెచ్చగొట్టడానికి దాన్ని ఉద్యమంగా బలవదాన తీసుకెళ్లి ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి ప్రజలు చేసేవాడు. దానివల్ల వెళ్ళేటువంటి ఫలితం సూర్యం కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. కాబట్టి ఈరోజు ఎప్పుడు కూడా అధికారం ఉన్నా లేకపోయినా అధికారుల పట్ల నిజాయితీగా నిబద్ధతగా వ్యవహరించాం. అధికారులు అంటే గౌరవం కాబట్టి అధికారులతో అనేక సమస్యలు లేదా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఈ మహానాయకులు ఉన్నప్పుడు ఎస్సీ సర్పంచ్, బీసీ సర్పంచ్, ఎస్టీ సర్పంచ్ అధికారులు పిలిచి మీరు రద్దు చేయండి అని చెప్పి వైకాపా సర్పంచ్ మీద కక్ష సాధిస్తే అధికారులతో పోరాడాం. జిల్లా కలెక్టర్లు కూడా ఎదిరించాం. కానీ ఎక్కడ కూడా అధికారులకు సంబంధించి పౌరుష పదజాలం వాడటమో వ్యతిరేకించడమో ఏ రోజు కూడా మా జీవితంలో చేసినటువంటి సందర్భం లేదు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చెప్తున్నాం. అందుకే మా రమణారెడ్డి గారు నేను మొట్టమొదటిగా జిల్లా పరిషత్ చైర్మన్ అయినప్పుడు ఒక్క విషయం చెప్పాడు, ఒక ఉదాహరణ చెప్పాడు. నా దగ్గర పనిచేసేటువంటి 2 అటెండర్లు కొట్టుకున్న తర్వాత ఆ వీడియో సంవత్సరంలో అప్పుడు వీడియో ఉండేవాళ్ళు, ఎంపీ వాళ్ళు సమితిలు ఉండేవి, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేటువంటి వాడు ఉండేవాడు. ఆ వీడియో ముందే 2 అటెండర్లు కొట్టుకుంటే వీడియో వాళ్ళని సస్పెండ్ చేశాడు. సమితి ప్రెసిడెంట్ అప్పుడే దానికి వాళ్ళు పాపం ఆయన దగ్గర తీసుకొచ్చి సమితి అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి అయ్యా మేము అనవసరంగా ఇక్కడ ఉంటే వీడియో ద్వారా మా మీద కక్ష సాధించి మాకు ఈ విధంగా మమ్మల్ని సస్పెండ్ చేశారు అని అన్నాడు. ఎందుకు ఆ రోజు సాధారణంగా వీడియోలు చెప్పేవాడు, ఏం జరిగిందని అడిగేవాడు. కానీ ఆయన పాపం వాళ్ళు ఏదో అడిగారు, పాపం ఏదో చిన్న పొరపాటు చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద అప్పీల్ మీద సంతకం పెట్టి వాళ్ళ రీఇన్స్టేట్ చేశాడు. చేసిన తర్వాత వీడియో గారు అనుకుంటాను ఆ రోజు ఉన్నటువంటి వీడియో గారు ఆయన ఏం చేశాడంటే నా కళ్ళ ముందే వీళ్ళు కొట్టాలి విరిగితే వీళ్ళు కొట్టుకుంటే వీళ్ళకి సంబంధించి నేను సస్పెండ్ చేస్తే ఎందుకు సస్పెండ్ చేశామని అడగకుండా సమితి ప్రెసిడెంట్ గారు నేరుగా వాళ్ళని రీఇన్స్టేట్ చేశాడు. ఇంకా నాకు గౌరవ మర్యాద ఏముంటుందని చెప్పి వాళ్ళ జీతాలు నిలిపివేశాడు. వాళ్ళు మరలా వచ్చి అయ్యా మీరు రీఇన్స్టేట్మెంట్ చేశారు కాబట్టి మా జీతాలు నిలిపివేశారు, మీ మీద ఉన్నటువంటి కోపంతో మా మీద కన్నా మీ మీద ఉన్నటువంటి కష్టం అని చెప్పి చెప్పాడు. అప్పుడు ఆయన రిలీజ్ అయ్యాడు. అయ్యో పాపం వీడియో గారిని అడుగుతున్నా ఎందుకు సస్పెండ్ చేశాడో తెలియకుండానే నేను తీసుకొచ్చాను కదా అని చెప్పి వాళ్ళిద్దరిని పిలిపిస్తే వీడియో గారు చెప్పాడు, అయ్యా వీళ్ళిద్దరు నా ముందే ఉన్నతాధికారిగా ఉన్నటువంటి నా ముందే వీడియో అంటే సాదాసీదాగా ఈరోజు ఆర్టీఓ ఉన్నటువంటి లెక్క, అటువంటి నా ముందే వీళ్ళు కొట్లాడుకున్నారు ఇద్దరు, నేను అర్థం తీసుకున్న నిలవలేదు అంటే మా తండ్రి లేచి చేసినటువంటి పని ఇద్దరిని చెరువుకు దెబ్బ కొట్టి వీడియో ముందు మీరు ఎప్పుడైనా సరే వీడియో గారు ఉన్నతాధికారులు ఉన్నట్రా మీరు పనులు చేసేదంటే పాపం వీడియో అర్థం తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ రోజు ఆయన చెప్పినటువంటి మాట
ఎవరన్నా ఉద్యోగం తప్పు చేస్తే ఒక దెబ్బ కొట్టినా తప్పలేదు, కానీ కడుపు మీద కొట్టడం మాత్రం ఆ కుటుంబాన్ని పోషిస్తుంది అని చెప్పినటువంటి మాట. అందుకే నా దగ్గర నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు 36 ఫైళ్లు ఉన్నాయి ఉద్యోగస్తులకు సంబంధించి క్రమశిక్షణ చర్యలు తీసుకోండి అని చెప్పారు. ఒక్క ఉద్యోగస్తుల మీద కూడా ఎప్పుడు క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు నా జీవితంలో. ఎవరైనా ఉద్యోగస్తులు వస్తే చెప్పేవాళ్ళు, మీకు సంబంధించినటువంటి ఫైల్ నా దగ్గర ఉంది, ఏదో ఒక రోజు నాకు టైం లేక నేను సంతకం పెట్టలే, మీరు సంతకం పెట్టాలని చెప్పి ఇప్పుడు బెదిరించాం, ఏదైనా దూరంగా బదిలీ చేసి కొడతానని చెప్పా. నేను ఆ పదవి విరమణ చేసే రోజు నా దగ్గర ఉన్నటువంటి 36 ఫైళ్లు ఏదైతే లైవ్ ఓవర్ కింద పట్టున్నాయో 36 ఫైళ్లు జిల్లా పరిషత్ సంబంధించి సీఓ గారికి పంపించాం. ఒక్క ఫైల్ మీద కూడా ఆ రోజు నాకు అధికారం ఉన్నప్పుడు నేను సంతకం పెట్టడానికి సాహసించలేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి ఎవరు కూడా ఇటువంటి ఉడత మీద భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఏదైనా ఉంటే ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి క్షేత్ర స్థాయిలో ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అన్ని కార్యక్రమాలు తీసుకువెళ్ళేటువంటి మీకు నేను అండగా నిలుస్తాను, సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తాను అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరు ఎవరు ఉడత మీద భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు సర్వేపల్లి ప్రజలందరూ కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకుని జగనన్న వరం సర్వేపల్లి జననీరాజనం పేరుతో ఈరోజు విభిన్నమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఈరోజు మోటార్పై ర్యాలీ పెట్టాం, నిన్న ముందుకూర పెట్టాం, ఈరోజు ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ర్యాలీ పెట్టాం, రేపు రైతులకు సంబంధించినటువంటి ర్యాలీ పెడుతున్నాం, ఎల్లుండి మహిళలతో సంబంధించినటువంటి ర్యాలీ పెడుతున్నాం. కాబట్టి దీని ద్వారా ఒక సందేశం భావితరాలకు కూడా గుర్తుండేటువంటి విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో చేర్చడం వల్ల ఎంత మేర లబ్ధి కలిగింది అనేటువంటి ఒక సందేశాన్ని ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్వహించాం. ఉద్యోగస్తుల పాపం ఈరోజు మధ్యాహ్నం నుంచి పనులన్నీ మానుకొని పాపం మాతో పాటు నడిచి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ మరొకసారి పేరు పేరున చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ సహాయ సహకారాలు ఎదేవిధంగా కొనసాగాలని, మీ ఆశీస్సులు ప్రభుత్వానికి ఉండాలని, మీ ఇంటి బిడ్డలాగా నాకు ఎల్లవేళలా మీ ఆశీస్సులు అందించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి సంబంధించి మీరందరూ వేలాది మందిగా తరలి వచ్చి జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. చివరిగా దీనికి సంబంధించినటువంటి వందన సమర్పణ మాజీ జడ్పీటీసీ సభ్యులు మందల వెంకటేశ్వర గారు చేస్తారు.